సాధారణంగా స్కూల్స్ లో ఆయా తరగతుల్లో ఉండే సబ్జెక్ట్స్ వారీగా విద్యాబోధన ఉంటుంది. విద్యార్థులు కూడా వాటిపైనే ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. కానీ విశాఖలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ స్టూడెంట్స్ మాత్రం ఓ అడుగు ముందుకు వేసి స్పేస్ సైన్స్ నేర్చుకుంటున్నారు. ఏకంగా ఇస్రో శాస్త్రవేత్తలే మెచ్చుకునేలా రాకెట్స్ మోడల్స్ తయారు చేశారు. ఇది విశాఖ భీమిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం. ఇందులో చదువుకునే విద్యార్థినులు స్పేస్ గురించి ఎలాంటి ప్రశ్నలు అడిగినా వెంటనే సమాధానం చెప్పేస్తారు. ఇస్రో చేసే పరిశోధనలు, రాకెట్ తయారీ, ఇలా దేని గురించి అడిగినా తక్కువ సమాధానం చెప్పగలిగే సామర్థ్యం వారిది. సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నడిచే ఈ విద్యాలయంలోని విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా ఇన్నోవేషన్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు. రెండేళ్ల క్రితం ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్పేస్ వీక్ లో వివిధ రకాలైన మోడల్స్ ను ఈ పాఠశాల విద్యార్థినులు ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు. అవి చూసిన ఇస్రో శాస్త్రవేత్తలు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి వచ్చి పరిశీలించడమే కాకుండా అభినందించారు. దీంతో విద్యార్థులకు ఇస్రో చేసే పరిశోధనలపై మరింత ఆసక్తి పెరిగింది. నాటి నుంచి ఇస్రో చేసే ప్రతి ప్రయోగం గురించి తెలుసుకునేవారు. ఉపాధ్యాయుల నుంచి కూడా తోడ్పాటు ఉండడంతో పూర్తిగా అవగాహన పెంచుకుంటున్నారు. చంద్రయాన్ 1 సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది. అండ్ చంద్రయాన్ 1లో మనకి ఏం ప్రకటించారంటే వాటర్ ఉంది అని మాత్రమే ప్రకటించారు. ఇంకా అది కన్ఫర్మేషన్ ఇంకా లేదు. చంద్రయాన్ 2 మనకి ఫెయిల్ అయినప్పటికీ సరే 95% మనకి చాలా ఇదైంది. 5% మాత్రమే మనకి ఫెయిల్ అయింది. ఆ 5% కూడా మనం జాగ్రత్తగా ల్యాండ్ చేయాలనుకున్నాం, బట్ ఫెయిల్ అయిపోయింది. 95%లో అయితే ఆర్బిటర్ వల్లే ఎక్కువ శాతం అయింది. ఆర్బిటర్ ఇప్పటికీ కూడా మనకి మూన్ పైన ఏమవుతుంది మొత్తం అన్ని ఫొటోస్ మనకి పంపించడం జరుగుతుంది. ఇంకా చంద్రయాన్ 3కి వస్తే చంద్రయాన్ 3 చాలా సేఫ్గా సాఫ్ట్ ల్యాండ్ అయింది. రోవర్ కూడా మన మూన్ మీదకి వచ్చి చాలా రీసెర్చెస్ చేశారు. మినరల్స్ ఏమేమి ఉన్నాయి, అక్కడ వాతావరణం ఎలాగుంది, అక్కడ మానవ యొక్క జీవనం సాగుతుందా లేదా అని చాలా రీసెర్చెస్ చేశారు. అసలు మనం ఈ రాకెట్స్ని, ఈ శాటిలైట్స్ని అసలు ఎందుకు మనం స్పేస్లోకి పంపిస్తున్నామంటే, ఒకవేళ భూమి మీద ప్రజల నివాసం ఎక్కువైపోతే, జనాభా ఎక్కువైపోతే మనం ఒకవేళ స్పేస్లోకి ప్రజల్ని పంపించే అవకాశం ఉందా లేదని మనం శాటిలైట్స్ని, రాకెట్స్ని పంపిస్తున్నాం. అందులో భాగంగా చంద్రుని మీదకి కూడా పంపిస్తున్నాం. స్పేస్ సైన్స్ పై విద్యార్థులు ఎక్కువ ఆసక్తి చూపడంతో ప్రత్యేకంగా ఒక ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేశామని, వారికి కొత్తగా ఆలోచనలు వస్తే వాటికి ఇక్కడే రూపకల్పన చేసే విధంగా తీర్చిదిద్దుతామని సర్వశిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు చెబుతున్నారు. ఇక్కడ విద్యార్థులందరూ కూడా చంద్రయాన్ 3కి సంబంధించిన రకరకాల రాకెట్ మోడల్స్ కూడా తయారు చేశారు. అసలు చంద్రయాన్ 3లోని ఏ ఏ భాగాలు ఉంటాయి ఏంటి అనేది మా విద్యార్థుల్ని అడిగితే అందరూ కూడా చెప్తారు. అదేవిధంగానే అసలు మన ఇస్రో వాళ్ళు డెవలప్ చేసిన రాకెట్ మోడల్స్ ఎన్ని ఉన్నాయి, ఆ రాకెట్లు ఎంత బరువును వరకు తీసుకెళ్తాయి ఏంటి అనేది కూడా ఈ విద్యార్థులందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. వీళ్ళందరూ కూడా చాలా సైంటిఫిక్గా ఆలోచన చేస్తారు. మేము ఈ రూమ్కి ఇన్నోవేషన్స్, కేజీబీవీ ఇన్నోవేషన్స్ రూమ్ కింద కూడా పెట్టుకొని వీళ్ళ కొత్త కొత్త ఆలోచనలు ఏమైనా వస్తే ఈ రూమ్లోనే ఉంచాలని చెప్పేసి విద్యార్థులందరితో కూడా చేయిస్తూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలందరూ కూడా ఇదే విధంగా ఈ సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేసుకొని చాలా యాక్టివ్గా ఉండి అందరూ కూడా బాగా చదువుకొని శాస్త్రవేత్తలుగా తయారు కావాలనేది మా ఉద్దేశం. విద్యార్థుల ఆసక్తిని బట్టి ట్రైనింగ్ ఇస్తే వారు ఎంతటి ఘనతనైనా సాధిస్తారని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం స్టూడెంట్స్ నిరూపిస్తున్నారు.